మనకి ఈ వ్రతాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి కూడా గోపిమార్లు అందరూ కూడా మేము పరై కావాలి, పరై కావాలి, పరై కావాలి అంటూ ప్రార్థించారు. మొదటి పాసురం నుంచి మనం ప్రార్థిస్తే ఆయన పర ఇస్తాడు అనేటువంటి విషయం. ఇవాల్టి పాసురంలో నాయన పర అంటే ప్రత్యేకం ఆ డప్పు మాత్రమే కాదయ్యా, అసలు పర అంటే ఏమిటో చెప్తున్నాము విను అని ఇవాల్టి పాసురంలో పర అనేటువంటిది అనుక్షణము కూడా నీ పవిత్రమైనటువంటి పాద పద్మాలలో నిత్య కైంకర్యము చేయడమే పర. అది ఇవాళ సారభూతమైనటువంటి అంశము. నిత్య కైంకర్యమే పర. మేము నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేము. మాకు ఇంకా ఏ కోరికలు లేవయ్యా. అందమైనటువంటి ఆత్మ సమర్పణ భావం అంటారండి దీన్ని. మాకు ఏ విధమైనటువంటి కోరికలు లేవయ్యా. నీతో ఉండడం, నీతో ఉండే సంబంధం 7 జన్మలకి కూడా వద్దు అనుకున్నా పోయేటువంటిది కాదు తండ్రి. కాబట్టి నీ శ్రీచరణాలనే ఆశ్రయిస్తున్నాము అనేటువంటి దాన్ని ఇవాళ పాసురంలో మనకి అనుగ్రహిస్తోంది ఆండాళ్ళ తల్లి గోపిమార్ల ద్వారా.